పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ నరాలు దెబ్బతినడంతో ఎంత చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కడం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. చిన్నపిల్లాడు కావడంతో నరాలు దెబ్బతిన్నాయని చికిత్స అందిస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి బాలుడు కళ్ళు మాత్రం తెరుస్తున్నాడు, కానీ ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్న శ్రీతేజకు ఎండోస్కోపిక్ గ్యాస్ట్రాస్టమీ విధానంలో ఆహారం అందిస్తున్నారు. శరీరంలో కదలికలు వచ్చాయి. అయితే నర్వస్ సిస్టమ్ పనిచేసేందుకు నిత్యం ఫిజియోథెరపీ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు పుష్ప నిర్మాతలు పుష్ప 2 ప్రీమియర్కు తమ టీం వచ్చే విషయాన్ని ముందుగానే పోలీసులకు న్యూస్ అందించిన విషయాన్ని ప్రస్తావించారు. ముందుగానే సమాచారం ఇచ్చాం కాబట్టే అంతమంది పోలీసులు థియేటర్ దగ్గర ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాతల తరపున లాయర్ తన వాదనలు వినిపించారు. పోలీసులు ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని ప్రస్తావించారు. కారణం ఏదైనా తిలా పాపం తలా పిడికడు అన్నట్టు ఈ పాపంలో అందరిది భాగస్వామ్యం ఉంది. పుష్ప 2 విషయానికి వస్తే ఈ సినిమా తమిళనాడు, కేరళ ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ హిందీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు.